హలో ఫ్రెండ్స్, మనం రియాక్ట్ జేఎస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్ అనేది చూసాము. అలాగే మనం రియాక్ట్ జేఎస్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే కావాల్సిన బేసిక్ ఇన్స్టాలేషన్స్ చూసాం. నోడ్ జేఎస్ అలాగే విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్స్ అండ్ విఎస్ కోడ్లో కావాల్సిన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాలేషన్స్ కూడా చూసాం. ఓకే, సో ఆ తర్వాత ఒక రియాక్ట్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్గా మనం యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ వేరే ఏదో టెక్నాలజీలో జావా ఫుల్ స్టాక్లోనో పైథాన్ ఫుల్ స్టాక్లోనో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో దానిలో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ రియాక్ట్ వాడాలి అంటే అదొక కేస్ అనమాట. అంటే ఆల్రెడీ ఏదో వేరే టెక్నాలజీలో మనం బ్యాక్ ఎండ్ అంతా డెవలప్ చేసి ఓన్లీ రియాక్ట్ని అక్కడ ఫ్రంట్ ఎండ్ మాత్రమే మనం వాడాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్లో మనం రియాక్ట్ని వాడాలి అంటే ఆ కేస్ సపరేట్గా ఉంటుంది. ఓకే, సో అప్పుడు అది ఎలా యూజ్ చేయాలి అనేది ఆయా పర్టికులర్ కోర్సెస్లో మనం మాట్లాడతాం. బట్ ఇక్కడ మనం రియాక్ట్ నేర్చుకుంటుంది ఒక ఫ్రెష్ రియాక్ట్ యాప్. ఓకే, సో రియాక్ట్ బేస్డ్ యాప్, ఫ్రెష్ రియాక్ట్ యాప్ మనం క్రియేట్ చేయాలంటే, లేకపోతే ఒక మెన్ స్టాక్ బేస్డ్ యాప్ మనం క్రియేట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. సో దానికంటూ ఒక పర్టికులర్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో ఈరోజు ఆ స్టాండర్డ్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఒక రియాక్ట్ బేస్డ్ యాప్, కంప్లీట్గా రియాక్ట్ బేస్డ్ యాప్ కానీ లేకపోతే ఒక మెన్ స్టాక్ బేస్డ్ యాప్ కానీ మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా రియాక్ట్ వెబ్సైట్లోనే ఓకే, సో శాంపిల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో శాంపిల్గా కోడ్స్ ఉంటాయి కదా, అక్కడ నుండే మీకు స్ట్రక్చర్ అన్నది నేను చూపిస్తాను. ఓకే, సో లెర్న్ రియాక్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఒకసారి ఇక్కడ చూసుకుంటే సో ఫోర్క్ ఆప్షన్ ఉంది కదా, ఇది తీద్దాం. ఓకే, సో డైరెక్ట్గా మనకి కోడ్ శాండ్ బాక్స్ వెబ్సైట్కి పంపిస్తుంది. ఈ కోడ్ శాండ్ బాక్స్ అన్నది ఏంటంటే లైక్ ఆన్లైన్ ఐడిఈ అనమాట. ఓకే, మన సిస్టంలో మనం ఎలాగైతే విఎస్ కోడ్, ఎక్లిప్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, అలా ఇన్స్టాల్ చేయకుండా ఒక ఆన్లైన్ బేస్డ్ ఐడిఈ అనమాట ఇది. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మనకి ప్రతి వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కూడా package.json అనే ఒక జేసన్ ఫైల్ ఉంటుందండి. ఓకే, సో ఈ జేసన్ ఫైల్లో మనకి కంప్లీట్ మెటాడేటా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మనము ఇందులో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏ డిపెండెన్సీస్ వాడుతున్నాము, ప్రతి డిపెండెన్సీ అన్నది ఏ వెర్షన్ అన్నది మనకి చూపిస్తుంది. ఓకే, అంటే ఇందులో మనం ఏ లైబ్రరీస్ వాడుతున్నాము, ఓకే, ప్రతి లైబ్రరీ తాలూకా వెర్షన్స్ ఏంటి, ఇలా వాటికి సంబంధించిన మన ప్రాజెక్ట్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ లైబ్రరీస్, వాటి తాలూకా వెర్షన్స్ ఇవన్నీ కూడా ఇందులో package.jsonలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫైల్ అనమాట ఇది. ఓకేనా, సో దానితో పాటు ఒక 2 ఫోల్డర్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అలాగే ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, సో పబ్లిక్ ఫోల్డర్లో మనం HTML ఫైల్స్, పబ్లిక్గా యాక్సెసిబుల్ అవ్వాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సో మన HTML ఫైల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. మన ఇమేజెస్ కానీ అటువంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాము. ఓకే, సో అలా కాకుండా మన ప్రాజెక్ట్కి సంబంధించిన సోర్స్ ఫైల్స్ అంటే ఏంటి, సో CSS ఫైల్స్ కానీ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ వీటన్నిటినీ కూడా ఎస్ఆర్సి ఫోల్డర్లో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మనం తీసుకోవాల్సి వస్తే ఇందులో ఏముంటుంది, సో ప్రతి ప్రాజెక్ట్లో కూడా పబ్లిక్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అలాగే ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో దాంతోపాటు ఒక ఫైల్ కూడా ఉంటుంది. ఓకే, ఆ ఫైల్ నేమ్ ఏంటి, package.json. ఓకే, package.json. ఓకే, సో package.json. సో ఈ package.jsonni నేను డిఫరెంట్ కలర్లో రిప్రజెంట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అ ఫైల్. ఓకే, అండ్ దీస్ 2 ఆర్ ఫోల్డర్స్. ఓకే, సో ఈ ఫోల్డర్స్ లోపల మళ్ళీ డిఫరెంట్ ఫైల్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్ HTML ఫైల్స్ అండ్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇందులో మనం ప్లేస్ చేస్తాము. ఓకే, అలాగే ఎస్ఆర్సి ఫోల్డర్లో ఏం ప్లేస్ చేస్తాము, ఆల్ JS ఫైల్స్, ఓకే, CSS ఫైల్స్ ఇవన్నీ కూడా ఇందులో మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో మన జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ CSS ఫైల్స్ కానీ ఈ లోపల మనం ప్లేస్ చేస్తాము. అండ్ ఆల్ HTML ఫైల్స్ అండ్ ఇమేజెస్ ఇవన్నీ కూడా పబ్లిక్లో ప్లేస్ చేస్తాము. అండ్ బయట డైరెక్ట్గా
ఈ ఫోల్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఇంకొక ఫైల్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ప్యాకేజ్ డాట్ జేసన్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అన్న ఫైల్లో ఏముంటుంది, ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ లైబ్రరీస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్. ఓకే, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో లైబ్రరీస్ ఏవైతే యూజ్ చేసామో, ఏమేం లైబ్రరీస్ యూజ్ చేసామో, ప్రతి లైబ్రరీ వెర్షన్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ కామన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫర్ ఆల్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అక్కడ ప్రతి దగ్గర కూడా ఇదే కామన్ స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతాం కాబట్టి దీన్ని సపరేట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు కాస్త జావా స్క్రిప్ట్ పార్ట్ అనేది మనకు తెలియాలి. ఓకే, దాన్ని నేను ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను. చేసిన తర్వాత రియాక్ట్ జేఎస్లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.